నమస్కారం ప్రియమైన భక్తులారా, ఈరోజు మనం దర్శించబోయే దైవిక స్థలం సముద్రపు అలల మధ్య ప్రత్యక్షమయ్యే ఆశ్చర్యకర శివలింగం. ఇది గుజరాత్లోని భరుచ్ జిల్లాలో ఉన్న స్తంభేశ్వర మహాదేవుని ఆలయం. ఇది ఒక మర్మమైన అద్భుతమైన శైవక్షేత్రం, ఎందుకంటే ఇక్కడ శివలింగాన్ని రోజులో 2 సార్లు సముద్రం జలాభిషేకం జరుగుతుంది. స్తంభేశ్వర మహాదేవుడి గురించి ఒక పురాణగాథ ఉంది. ఇదే ప్రదేశంలో తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఇబ్బంది పెట్టడం వల్ల కార్తికేయుడు తారకాసురుని సంహరించిన తర్వాత ఆ రాక్షసుని శాపం వలన అతడి శరీరం నుండి వెలువడిన తేజస్వి శక్తిని నివారించేందుకు భగవంతుడు తామరపై స్తంభంగా వెలసినట్టు అంటారు. అందుకే ఆయనను స్తంభేశ్వరుడు అనే నామంతో పూజిస్తారు. సుమారు 1500 ఏళ్ల ప్రాచీన దేవాలయమని విశ్వసించబడుతుంది. ఇక్కడ శివలింగం నిరంతరంగా సముద్రపు నీటితో అభిషేకం పొందుతుండడం వల్ల ఇది ఒక ప్రకృతి సహజమైన అభిషేక క్షేత్రంగా మారింది. ప్రతిరోజు 2 సార్లు ఉదయం మరియు సాయంత్రం సముద్రం వెనక్కి వెళ్లినప్పుడు శివలింగం దర్శనమిస్తుంది. అప్పుడు భక్తులు పూజలు చేసేందుకు ఆలయంలోకి వెళ్లవచ్చు. కానీ జాగ్రత్త, సముద్రం తిరిగి వస్తే ఆలయ మార్గం పూర్తిగా మునిగిపోతుంది. అందుకే పుష్య అమావాస్య వంటి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు సముద్రం వెనక్కి వెళ్లే సమయానికి వచ్చి దర్శనంతో ధన్యులవుతారు. ఇలాంటి మహిమగల ఆలయాల గురించి తెలుసుకునేందుకు దయచేసి అభయ సనాతన సేన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.